వెల్కమ్ టు అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్. మన వరల్డ్ టీచర్ న్యూస్ యూట్యూబ్ చూసి ఆదరిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఫిబ్రవరి 17వ తారీఖున పుణ్యక్షేత్రమైనటువంటి జిల్లెళ్లమూడిలో అమ్మవారికి ధాన్యాభిషేకం జరుగుతూ ఉంది. అందరూ కూడా చూసి తరించండి. కొన్ని వేల వడ్ల బస్తాలతోటి అమ్మవారికి ధాన్యంతో అభిషేకం చేస్తారు. నిరంతరాయంగా విద్యాదానం, అన్నదానం జరుగుతూ ఉన్నటువంటి మహాక్షేత్రం ఏది అంటే ఒక జిల్లెళ్లమూడి మాత్రమే. ఆ రోజు అవకాశం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా జిల్లెళ్లమూడి వెళ్ళి ఆ మహోత్సవాన్ని దర్శించి తరించండి. జిల్లెళ్లమూడిలో కాలు పెడితేనే మోక్షం వస్తుంది, కాశీలో కాలితే మోక్షం వస్తుంది. జిల్లెళ్లమూడిలో అన్నం తిని అక్కడ కాలు పెడితేనే మోక్షం వస్తుంది అనేటువంటిది లోకోక్తిగా ఉంది. అది తప్పనిసరిగా అందరూ కూడా ఫిబ్రవరి 17వ తారీఖున అవకాశం ఉన్న వాళ్ళందరూ వెళ్ళి అక్కడ భోజనం చేసిరండి. అమ్మవారికి కొన్ని వందల బస్తాలతోటి బియ్యం, వడ్లు, వాటితోటి ధాన్యాభిషేకం జరుగుతుంది. అవి ఇవ్వలేనటువంటి వాళ్ళు 1500 రూపాయలని వాళ్ళకి మనం సమర్పించినట్లయితే మన పేరుతోటి గోత్రనామాలతోటి అమ్మవారికి అభిషేకం చేయడం అనేటువంటి జరుగుతుంది. తప్పనిసరిగా ఆ కార్యక్రమంలో మీరు పాల్గొని తరించండి. మనం ఎట్లాగూ అన్నదానాలు మనం చేయలేం. చేస్తే ఇద్దరో ముగ్గురుకో నేను కొన్ని లక్షల మందికి చేయగలమా? చేయలేం. కాబట్టి ఆ కార్యక్రమంలో మనం ఒక 1500 మనం ఇచ్చినట్లయితే మనం కొన్ని లక్షల మందికి అన్నదానం చేసినట్లు అవుతుందన్నమాట. కాబట్టి తప్పనిసరిగా ఆ కార్యక్రమంలో పాల్గొనండి. ఇంకా అమ్మని గురించి, అనసూయ మహాదేవిని గురించి చెప్పాలంటే ఆమెలో ఎన్నో దైవశక్తులు ఉన్నాయి. కానీ ఏ రోజు కూడా నేను దేవతను అనేటువంటి విషయాన్ని ఆమె చెప్పలే. నేను అమ్మను, మీరందరూ బిడ్డలే అందనమాట. ఎంతోమంది కుష్టు వ్యాధిగ్రస్తులని దగ్గరికి చేర్చుకొని ఆప్యాయంగా మాతృప్రేమను పంచింది. చిన్నప్పుడే ఆమె మెళ్ళో ఉండేటువంటి ఆభరణాలని దొంగిలించి సముద్రంలో పడేశారు. చూడండి, సముద్రంలో ఆమెకు 5 సంవత్సరాలు. అప్పుడు కాలు జారి వాడు పడ్డాడు. వాడు కొట్టుకొని పోతున్నాడు. చివరికి ఆ 5 సంవత్సరాల అమ్మాయి ఒడ్డుని నిలబడి పిలుస్తూ అమ్మ అమ్మ అంటూ ఉన్నాడు. వీడు రానా అని దగ్గరికి అక్కును చేర్చుకుంది. ఇంకంతే మారిపోయాడు. ఆ విధంగా ఆమె చిన్నతనంలోనే ఎన్నో దైవశక్తులను చూసినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఆమె సాక్షాత్ రాజరాజేశ్వరి స్వరూపం. ఆమెను చంపడానికి నక్సలైట్లే వచ్చారు. జాగ్రత్తగా వినండి. అంటే నిరతాన్నదానం ఎక్కడ జరగట్లే. ఎనీ టైం, ఏ టైంలో పెట్టినా కానీ భోజనం. ఇంత డబ్బు ఎట్లా వస్తుందని ఆలోచించి నక్సలైట్లు అక్కడికి వెళ్ళి తవ్వితే మొత్తం కూడా మట్టి రాళ్లే వచ్చాయి ఆ అన్నపూర్ణాలయంలో. చివరికి ఆమె దగ్గర ఉండే ఆభరణాలు ఆమెను చంపాలని ప్రయత్నం చేశారు. అటువంటి వాళ్ళకు కూడా మాతృప్రేమను పంచింది అనసూయ మహాదేవి. ఆమె దైవశక్తులు ఉన్నాయి. ఏ రోజు కూడా ఆమె బయట పెట్టలే. చూసినటువంటి వాళ్ళు చూశారు, అవసరం అయినప్పుడు చూసినటువంటి వాళ్ళు చూశారన్నమాట. కాబట్టి అందరి యొక్క యోగక్షేమాలను చూసేటువంటి, వీళ్ళ యొక్క ఆకలి బాధను తీర్చేటువంటి మహామనీషి ఎవరు అంటే ఒక్క జిల్లెళ్లమూడి అమ్మవారు అనసూయ మహాదేవి మాత్రమే. కాబట్టి అందరూ కూడా వెళ్ళి ఆ రోజు మీరు చేయాల్సింది ఏం లేదు, అక్కడికి వెళ్ళి భోజనం చేసి వస్తే చాలన్నమాట. మీరు చేసిన పాపాలన్నీ కూడా పటాపంచలు, తెలిసి తెలియక చేస్తాం మనం పాపాలు, అవన్నీ కూడా పటాపంచలు అనేటువంటి అవుతాయి. ఇంకపోతే ఈ సద్గురు సుబ్రహ్మణ్యం గారు పాపం, ఈయన రమణ మహర్షిలాగా ఒక అవధూత, యోగి వేమన వీరబ్రహ్మేంద్ర స్వామిలాగా ఈయన కూడా ఒక అవధూత. ఎంతోమందికి జ్ఞాన ప్రసూనాలను పంచుతూ ఉన్నాడనమాట. ఈయన చూడటానికి దేశ విదేశాల నుండి, అంటే అమెరికా, రష్యా నుండి కూడా ఈయన చూడటానికి వస్తూ ఉంటారు. ఆయన పాదాలకు నమస్కారం చేస్తారు, తీర్థం ఇస్తాడు, మొహాన విభూది పూస్తాడు, వెళ్ళిపోతారు.
మరి దానికోసం దేశ విదేశాల నుండి ఎందుకు వస్తున్నారు? ఒక్కసారి అలా కాబట్టి ఈయనలో ఏదో పవర్ ఉందన్నమాట. అయితే ప్రస్తుతం పాపం ఈయన కొన్ని వ్యాధులతోటి బాధపడుతూ ఉన్నాడనమాట. 95 సంవత్సరాల వృద్ధుడు. అందువల్ల ఇప్పుడు ఆయన్ని చూసి రావటం అనేటువంటిది అదృష్టం. ఆయన్ని చూస్తేనే చాలన్నమాట. కాబట్టి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఆయన చూసి నమస్కారం చేసి రాండి, కానీ ఆయనతోటి మాట్లాడటానికి ప్రయత్నం చేయవాకండి ప్రస్తుతం. ఎందుకంటే ఆయన అనేకమైనటువంటి వ్యాధులతో పాపం బాధపడుతూ ఉన్నాడు. ఇప్పుడు ఎంతమందికో జ్ఞాన ప్రసూనాలను అందించినటువంటి అవధూత ఈ సద్గురు సుబ్రహ్మణ్యం గారు అనటంలో ఎటువంటి సందేహం అనేటువంటిది లేనే లేదు. చూడండి, గురువుగారు అంటారనమాట, ధనం కోసం సుఖం కోసం నీవెప్పుడూ కూడా దైవాన్ని జపించొద్దు. నేను చెప్పారు. ఇంకా దేనికోసం అంటే ఆయన కోసమే ఆయన్ని జపించు. ధనం కోసం సుఖం కోసం అయితే నువ్వు వాటినే జపించు అని అంటాడు ఆయన. ఆయన నిద్ర లేపితే లేచేటువంటి మనం ఆయనకే సుప్రభాతాలు పాడుతున్నాం. ఇది ఒక వింతగా లేదా అని చెప్తున్నాడు గురువుగారు. నిశ్చలంగా నిద్రించేటువంటి వ్యక్తి కలలో మరో ప్రపంచాన్నే సృష్టించుకొని జాగ్రత్త అవస్థకు వచ్చి బొమ్మలుగా తయారు చేసి ఒక్కొక్క బొమ్మకి ఒక్కొక్క వేషాన్నిచ్చి బ్రహ్మాండ గోళాలను కూడా సృష్టించి ఆడుకుంటూ ఉన్నాడు. నీవెప్పుడైతే మలమూత్రాలతో కూడుకున్నటువంటి నీ తల్లి గర్భంలో ప్రవేశించావో అప్పుడే నీతో పాటు నీ జీవనానికి సంబంధించిన మొత్తం ఇచ్చాడు. చివరికి మరణాన్ని కూడా ఇచ్చాడనమాట. నీకు బర్త్డే ఇచ్చాడు, డెత్ డే ఆయన దగ్గర ఉంచుకున్నాడు. అందుకే ఈరోజు మానవుడు సైంటిఫిక్గా బాగా ఎదిగి అన్నీ సాధిస్తున్నాడు. సూర్యమండలం చంద్రమండలానికి కూడా వెళ్ళొస్తున్నాడు. కానీ కడుపులో ఉన్నటువంటి బిడ్డను కూడా కనుక్కోగలుగుతున్నాడు మేధాశక్తి ద్వారా. కానీ చావును కనుక్కోలేకపోయాడు. ఆ చావు ఆయన దగ్గర ఉంచుకున్నాడు అనమాట. అది ఇష్టం కలిగవుతాడా? అందుకే ఇవ్వలే. అందుకే చెప్తారు, మానవులకు ఉండేటువంటి కష్టాలు నష్టాలు వృద్ధాప్యాలు మరణావస్థను చూసి దేవుడే ఈర్ష్యతో ఉన్నాడు అంటారు అనమాట. ఎందుకంటే వాళ్ళకి అవి లేవు. దేవతలకు మనల్ని చూస్తే కోపం అనమాట, మంట, ఈర్ష్య, అసూయ. ఎందుకంటే మనకు ఉండేటువంటి వృద్ధాప్యాలు కష్టాలు నష్టాలు ఇవన్నీ కూడా వాళ్ళకి లేనే లేవు అని అంటాడు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. అసలు ఇదంతా ఎందుకు ఆడుకుంటున్నాం వీళ్ళందరినీ? ఒక్కొక్కడికి ఒక్కో వేషాన్ని ఇచ్చి ఒకడు దరిద్రంతో బాధపడుతూ ఉంటాడు, ఒకడు ధనంతో ఏం చేయాలో అర్థం కాదు, ధనంతో సుఖాలలో తేలియాడుతూ ఉంటాడు. ఒకడు కుంటివాళ్ళు, గుడ్డివాళ్ళు, మూగవాళ్ళు, చెవిటివాళ్ళు. ఈ విధమైనటువంటి జీవనాన్ని ఎందుకు ఇచ్చావు అని అడిగితే ఆయన ఏమంటాడు? అదంతా నా ఇష్టం అంటాడనమాట. నీవు ఎన్ని టెంకాయలు కొట్టి నువ్వు ఎంత ప్రార్థించినా కానీ, నువ్వు ఎన్ని అగరబత్తీలు తిప్పి నాకు టెంకాయలు కొట్టి నాకు పూజలు చేసినా కానీ నా ఇష్టం వచ్చినప్పుడు నీ కష్టాన్ని తీరుస్తా. అంతవరకు నేను ఇచ్చినటువంటి వేషాన్ని నువ్వు ధరించాల్సిందే. నాటకం వేసేటప్పుడు డైరెక్టర్ ఒక యాక్షన్ ఇచ్చిన తర్వాత చేయాల్సిందే చివరి వరకు. నాకు ఇష్టం లేదు అంటే ఆగుతాడా? డబ్బులు వస్తాయా? రావు. అదే ఇది కూడా అని చెప్తాను మన సద్గురు సుబ్రహ్మణ్యం గారు. నీవు తోలు బొమ్మవి, నేను ఆడించేవాడిని అంటాడనమాట ఆయన. ఇదంతా నా ఆట. మానవులకు వచ్చేటువంటి వృద్ధాప్య చావులు చూసి ఈర్ష్యతో ఉన్నాను అని అంటాడు. ఎందుకంటే మాకు అవి లేవు అంటాడు ఆయన. నీలోని, చూడండి జాగ్రత్తగా వినండి ఈ వాక్యం, గురుగారు చెప్తున్నారు, నీలోని నన్ను చూసేంత వరకు నీకు పూజలు, నాకు నీవు పూజలు చేయాల్సిందే. అది నీలో ఉండేటువంటి దైవత్వాన్ని నువ్వు చూడాలి కదా. యు ఆర్ గాడ్, యు ఆర్ దట్ ఈజ్ యూ. కాబట్టి నిన్ను నీవు తెలుసుకునేంత వరకు కూడా నీవు నాకు పూజలు చేయాల్సిందే. నేను ఇచ్చినటువంటి ఈ వేషాన్ని నీవు ధరించి ఉండాల్సిందే. ఎవడు నమస్కార యోగ్యుడు అంటే చెప్తున్నాడు చూడండి. నాకు ఏ బాధలు లేవు అనేటువంటి వాడే నమస్కార యోగ్యుడు. అంటే బాధలు లేనటువంటి వాడు అంటే ఎవడు ఉన్నాడా? ఎవ్వడూ లేడు. ప్రతి ఒక్కడికి వాడి తగినటువంటి బాధలు ఉంటూనే ఉన్నాయి. అందుకే ఏ బాధలు లేనటువంటి వాడే నమస్కార యోగ్యుడు. ఎవడన్నా కనబడితే వాడికి నమస్కారం చెయ్యి అంటాడు అనమాట. దేవుడి దగ్గర పోయి నాకు అన్నీ కావాలనేమో మనం కోరుతున్నాం, ఆయన దండం పెడుతున్నాం. ఆయన ఏమంటున్నాడు? నన్ను ఎవ్వరూ ఏది కోరొద్దురా, ఆయన మనకు దండం పెడుతున్నాడు.
ఆయన మనకు దండం పెట్టిన తర్వాతే మనం ఆయనకు దండం పెట్టమనేటువంటి జరుగుతుంది అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. ఆయనను గురించి వాగి 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 చివరికి ఇంకా వాగటానికి వీలు లేకుండా వేదాలే మౌనం వహించాయి. నేను దేహిని అనేటువంటిదే మూఢ విశ్వాసం, అంతకంటే మూఢనమ్మకం అనేటువంటిది ఇంకోటి లేనే లేదు. నేను దేహిని, ఈ దేహం నాది, నేను నాకు సుఖం కావాలని కాదు, నీవే ఒక సుఖం అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. ఒకసారి అవధూత అయినటువంటి శ్రీకాళహస్తీశ్వరుడైనటువంటి సద్గురు సుబ్రహ్మణ్యం గారిని దర్శించి తరించండి. ఎందుకంటే అవధూతలు ఎప్పుడు శరీర త్యాగాన్ని చేస్తారో వాళ్ళకే తెలియనమాట. కాబట్టి ఒకసారి అందరూ కూడా వెళ్ళి ఈ సద్గురు సుబ్రహ్మణ్యం గారిని చూసి, ప్రస్తుతం మీరేం అడగవాకండి ఆయనకి, ఎందుకంటే చెప్పే పరిస్థితులు లేరు పాపం. అవధూతలు ఎప్పుడు వాళ్ళ అవతారం చాలిస్తూ ఆలోచలేదన్నమాట. ఒకసారి వెళ్ళి ఆయన దర్శించరండి. అలాగే జిల్లెళ్ళమూడి, బాపట్ల దగ్గర నుండి జిల్లెళ్ళమూడిలో జరిగేటువంటి ధాన్యాభిషేకానికి మీకు తోచినటువంటిది 1500 మీరు పంపించినట్లయితే మీ పేరుతో గోత్రనామాలతో అమ్మవారికి అభిషేకం చేస్తారు. లేకపోతే ఒక బస్తా ఒడ్లు అక్కడ ఇచ్చినట్లయితే అభిషేకం చేస్తారు. తప్పనిసరిగా అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి ఆ మహోత్సవాన్ని దర్శించండి. మన వీడియోలన్నీ కూడా చూసి జ్ఞాన ప్రసోదనాలు పొందుతూ ఉన్నటువంటి అందరికీ కూడా నమస్సుమాంజలు. ఈరోజు మనకి ఇతర దేశాల నుండి కూడా వ్యూస్ వస్తూ ఉన్నాయి, అమెరికా నుండి వస్తున్నాయన్నమాట. అమెరికాలో ఉండేటువంటి వాళ్ళు సద్గురు సుబ్రహ్మణ్యం గారి యొక్క భక్తులు కాదు, శిష్యులు. ఆయన గురువు అన్నమాట. నేను గురువుని అంటాడు ఆయన, అంతే. జిల్లెళ్ళమూడి అమ్మేలా అయితే నేను అమ్మను మీరు బిడ్డలు అన్నదో, అలాగే ఈయన కూడా ఈ సద్గురు సుబ్రహ్మణ్యం గారు కూడా ఈయన కూడా ఏమంటాడంటే నేను గురువును మీరు శిష్యులు అంటాడనమాట. కాబట్టి వాళ్ళందరూ కూడా మనకు లైక్స్ ఇస్తున్నారనమాట. చూడండి, దేశ విదేశాల నుండి వస్తున్నాయి. అది సద్గురు సుబ్రహ్మణ్యం గారి యొక్క పవర్. మిగిలిన వాళ్ళందరూ కూడా రామాయణ మహాభారతాల గురించి చెప్పారు, కానీ ఈయన చెప్పింది ఏంటి? నేను అనే దాని గురించి చెప్తున్నాడు. అసలు అది నేను అనేటువంటి మూలానికి బాగుంటున్నాడు అనమాట. నీలో ఉండేటువంటి దైవశక్తిని తెలుసుకునేంత వరకు నీవు పూజలు, హోమాలు, యజ్ఞాలు చేయాల్సిందే అంటారు. కాబట్టి అందరూ కూడా తప్పనిసరిగా ఈ సద్గురు సుబ్రహ్మణ్యం గారిని దర్శించి తరించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్. కానీ పుల్లాపంతుల రామమూర్తి అని కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.